బండి సంజయ్ గారి పుత్రరత్నం బండి భగీరథ గారు ఏదైతే మైనర్ బాలికను మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదో అత్యాచారణ ఘటన ఉన్నదో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు దాదాపు 8 తారీఖు నాడు వాళ్ళు ఫైల్ చేయడానికి కేసు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు దాన్ని తాత్సారం చేసుకుంటూ గడుపుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ బండి సంజయ్ గారి మీద రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని ప్రజలకు రక్షణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల పట్లన ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక కేంద్ర మంత్రి పుత్రరత్నం చేస్తే ఇవాళ ప్రజలకు కూడా ఒక అభద్రత భావంలో ఉన్నారు. పెద్దల పిల్లలు ఏం చేసినా కూడా ఇక్కడ ఏమి జరగదు అనేది ఇవాళ కళ్ళకు గట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసులో ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదైతే 24 గంటల లోపటనే ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో తనని రిమాండ్లోకి తీసుకొని విచారణ చేపట్టాల్సి అవసరం ఉన్నది. కానీ ఈ కేసులో కేవలం కేంద్ర మంత్రి కుమారుడు అని సిట్టు విచారణ అని కాలయాపన చేసి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాలను రేవంత్ రెడ్డి చెప్పి ఆ బండి సంజయ్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. బండి భగీరథను శిక్షించేంత వరకు, బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అలాగే బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని మేము డిమాండ్ చేస్తాం. దిశ కేసులో ఉత్సాహం చూపించినటువంటి పోలీసులు ఈ విషయంలో ఎందుకు అసలు స్పందించి కనీసం ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేకపోతుంది? ఇప్పుడు అదే మొన్న మోడీ గారు వచ్చారు, రాజకీయాలు మాట్లాడకుండా అంటేనే మోడీ గారు ఆయన రేవంత్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇచ్చుకుంటూ పోయాడు, మా ఎంబడి ఉండు గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఒక బీజేపీకి ఫేవరెటా, బీజేపీ ఒక కేంద్ర మంత్రి కొడుకుని సేవ్ చేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అనేది ఇలా ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగంగా మీడియా ముందు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే వేరే ఇతర కేసులు ఏవైనా కూడా బాధితులు కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ ఈ పోక్సో కానీ దిశ చట్టంలో ఏ కేసు నమోదైనా కూడా ఇమ్మీడియట్లీ పోలీసు రంగంలోకి దిగుతుంది. కానీ ఇక్కడ ఒక కేంద్ర మంత్రికి లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేకుంటే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదో దోస్తాన్ని నడుస్తున్నా అనేది మేము భావించాలి. ఎందుకనంటే లేకపోతే ఇతర కేసులు అన్నింటిలో కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు. ఒక కేసులనేమో తీసుకుపోయి రాత్రి ఎన్కౌంటర్ చేస్తారు. ఇవన్నీ ఘటనలు జరుగుతాయి. కానీ ఈ కేసులో సిట్టు పేరుతో నువ్వు కాలయాపన చేస్తున్నావు అంటేనే బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో లోపల దోస్తాన్ని నడుస్తున్నా అనేది ఇలా బహిరంగంగా ప్రజలకు తెలుస్తున్న వాస్తవం అనేది మేము అనుకుంటాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు దాదాపు 4 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ అరెస్ట్ కాని పరిస్థితి. మళ్ళీ దీన్ని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎట్లా చూడొచ్చు? అసలు అరెస్ట్ కాబోతుందా? ఏం జరగదు? దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అని నినాదం ఇచ్చారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను కాపాడదాం, మహిళలను రక్షిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రధానంగా భారత్ మాతకి జై అని చెప్పేసి ప్రధానమైనటువంటి నినాదం ఇస్తుంది. మరి అంత మహిళను ప్రేమించే తత్వం ఉన్నటువంటి బీజేపీ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి అఘాతం చేసి 5-6 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మహిళలే రక్షణగా చూసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంత తతంగం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎందుకు బండి భగీరథను అరెస్ట్ చేయలేదనే విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ చిన్న సంఘటనలు జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేసినాం, 24 గంటల్లో కేసును మేము ఛేదించినామని చెప్పుకునేటువంటి పోలీసు వ్యవస్థ
బండి భగీరథను అరెస్ట్ చేయకుండా ఉండడానికి గల రాజకీయ ఒత్తిళ్ల కారణాలు ఏంటి అనేది ఈ ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా ప్రధానంగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది మహిళల రక్షణ అనేది బేటీ పడావో బేటీ బచావో అనేది వట్టి నీళ్ళ మాటలు అనేది చెప్పి తేలిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇటు నరేంద్ర మోడీ, బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు అంతా కూడా ఒకటై ఇవాళ ఒక మైనర్ బాలిక పైన అగాత్యం జరిగితే ఆ అగాత్యానికి సంబంధించినటువంటి దాన్ని వెంటనే పరిష్కరించకుండా ఒక సిట్టు అని దాఖలు చేసి, మామూలుగా ఊర్లలో కానీ ఏ స్టేషన్లో కానీ ఒక కేసు వేసిందంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ సిట్టు వేయడం అంటేనే ఈ కేసును నీరుగార్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటున్నదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థం అవుతా ఉన్నది. గతంలో మనం చూసాం, ఇదే తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన సందర్భంగా ఆ సందర్భంలో జరిగినటువంటి అఘాతం అంతా కూడా తెలుసు. ఆ బాధితులను వెంటనే 24 2 రోజులలో దొరకబట్టేసి ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసు వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి బండి భగీరథను ఏం చేస్తారు ఇవాళ మీరు? వాళ్ళ మహిళే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 6-7 గంటలు కూకుండా పెట్టి వాళ్ళ కుటుంబానికి వేధింపులు చేసే రకంగానే పోలీస్ వ్యవస్థ ఉన్నది. అదే కాకుండా వాళ్ళపైన కూడా రిటర్న్ కేసు పెట్టడం అంటేనే ఒక బ్లాక్ మెయిల్ వ్యవస్థకు పాల్పడుతూ ఉన్నాడు. నిజంగా బండి సంజయ్ గనక భారత రాజ్యాంగం మీద, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గనక నమ్మకం ఉంటే, నీకు గనక నిజాయితీ ఉంటే, నువ్వే స్వచ్ఛందంగా మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారత్ మాతకు జై అంటావు, నిజంగా భారత మాతను నువ్వు ప్రేమించినోనివి అయితే నీ కొడుకును తీసుకొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసి భారత న్యాయ వ్యవస్థ ప్రకంగా, చట్ట ప్రకంగా ఆ విచారణ జరిగే రకంగా నువ్వు సహకరించవలసిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే ఒక కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా తన కొడుకు ఈ దేశంలో ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అది ఎక్కడైనా సాధ్యమవుతుందా? అది సాధ్యం కానటువంటి విషయం. నా కొడుకు అందుబాటులో లేడు, పోలీసులు కూడా ఏం చెప్తా ఉన్నారు, అది మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఎక్కడ ఉండడో మాకు తెలియదు, దొరుకుతలేడు అని చెప్పేసి ఇదంతా కాకమ్మ కథలు చెప్పకండి. ఒకవేళ మీరు చెప్పిన ప్రజాస్వామికవాదులు, పౌర సంఘాలు, పార్టీలు ఇవన్నీ కూడా ఎవరు ఊకోరు. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వైపున తీవ్రమైనటువంటి దశల వారీగా వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. భగీరథను పట్టుకోవడానికి ఒక టీం ఏర్పాటు చేసిన టీం సంబంధించినటువంటి పోలీస్ అధికారి మాట్లాడుతూ ఏం చెప్తుందంటే దొరికితే పట్టుకుంటామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దొరకకపోతే పరిస్థితి మొన్న ఈ మధ్య కాలంలో మనం చూసామంటే ఒక ఐపీఎస్ అధికారి ఒక రాత్రి వెళ్ళిన తర్వాత ఆగతాలంతా కూడా వచ్చేసి చేస్తూ ఉంటే 40 మందిని వెంటనే దొరకబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాం, వాళ్ళను ఒక జ్ఞానోదయం చేసినామని చెప్తా ఉన్నారు. మరి పోలీసులకు బండి భగీరథ ఎక్కడ ఉన్నాడో తెలియదా? ఎక్కడ ఎటుపోతాడు? ఇంత పెద్ద పోలీసు నెట్వర్క్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దీని అంతా కూడా ఏంటంటే ఈ కేసును పక్కదారి పట్టించడం కొరకు, ఈ కేసును నిర్లక్ష్యంగా పక్కదారి పట్టేయడం కొరకు కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కుమ్మక్కైంది. ఇందులో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబాష్పాలు కాకుండా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, పెద్ద ఎత్తున సమాజంలో చర్చ జరుగుతూ ఉన్న తెలంగాణలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తన వాగ్దానం చేశాడో ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు, నీ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలనలో మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా ఇట్లాంటి అగాత్యాలు జరిగేటువంటి సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. బండి భగీరథది ఇదేమో మొదటిది కాదు, ఇదేమో చివరిది కాదు. చాలా సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి ర్యాగింగ్ లాంటి కేసులు జరిగినటువంటి సందర్భంలో, టెక్ మహేంద్రలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా వస్తూ ఉన్నాయి తను చేసినటువంటి విషయం. వాటి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాయితీగా సిస్టుని ఏర్పాటు చేసినామని చేతులు దులుపుకోకుండా 24 గంటల్లో బండి భగీరథను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ ఒకవైపు తప్పు చేసినటువంటి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి
కొడుకు చేసిన తప్పుకు తండ్రి కూడా నైతిక బాధ్యత వహించి ఈ దేశ ప్రజానీకానికి ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా బండి సంజయ్ గారు రాజీనామా డిమాండ్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు బీజేపీ చాలా నైతిక విలువల గురించి మాట్లాడుతూ మహిళల రక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. బేటీ బచావో బేటీ పడావో ఇట్లాంటి నినాదాలు చాలా అంటే ఏమంటారు చాలా అంటే ఇన్స్పైరింగ్ నినాదాలు ఇస్తూ ఉంది. కానీ ఈరోజు వాళ్ళకు అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నటువంటి అరాచకాలు అత్యాచారాలు ఏ రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సమర్థిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు ఈ ఒక్క ఘటనే కాదు, ఇది ఎట్లా జరిగింది అంటే ఒక 2002 నుంచి గోద్రాఘట్లలో ఎవరైతే బాధితురాలు ఉందో బిల్కిస్ బానోను అందులో తప్పు చేసిన 11 మందిని రిలీజ్ చేసిన తర్వాత బీజేపీ కార్యకర్తలు పూలదండలు వేసి వాళ్ళు నిర్దోషులు అని చెప్పి తీసుకుపోయినప్పటి నుంచే ఈ యొక్క పతనం మొదలైందని మాత్రం మేము ఫీల్ అవుతా ఉన్నాము. ఆ తర్వాత బీజేపీ సర్కార్ 2014లో వచ్చినప్పటి నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంపీలు కూడా ఈరోజు ఒకవైపు క్రీడాకారుల మీద చేసినటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి, హత్రాసులో ఒక పని చేసుకున్నటువంటి ఒక ఎస్సీ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం కానివ్వండి, ఉన్నౌలో జరిగినటువంటి ఘటన కానివ్వండి, కతువాలో 7 సంవత్సరాల బాలిక పైన బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి దారుణ కృత్యం కానివ్వండి, మరి అందులో నుంచి ఎంతమందికి శిక్ష పడిందని అడుగుతా ఉన్నాం. శిక్ష పడకుండా ఏంటంటే పాపం బాధితులే ఈరోజు అంతర్ధానం అయిపోయినటువంటి పరిస్థితి. కతువాలో కూడా కుటుంబాలని బయటికి తోలేశారు. హత్రాసులు గట్లో జరిగినటువంటి దాంట్లో ఆ కుటుంబాన్ని మొత్తం తగలబెట్టేసేశారు, అమ్మాయిని తగలబెట్టేశారు. ఉన్నౌలో జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్ళ కుటుంబానికి రక్షణ లేకుండా చేసినటువంటి ఘటన. అదేవిధంగా మీరు ఒకవైపు క్రీడాకారుల మీద లైంగిక వేధింపులని బాహాటంగా తెలుస్తూ వాళ్ళకి మద్దతుగా దేశంలోని క్రీడాకారులందరూ వచ్చి కూతుంటే ఆ రోజు మరి బ్రిజ్భూషణ్ నువ్వు తొలగించకుండా ఆయనకు ఉన్నత పదవి కల్పించి ఆయన కొడుకు ఈరోజు ఎంపీ పదవి ఇచ్చావంటే ఈరోజు బీజేపీ సర్కారుకు ఉండేటువంటి ఒక విశ్వసనీయత ఏమిటనేది మనం ఈరోజు పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం. ఈరోజు అదే బండి సంజయ్ అదే తానులో ముక్క కాబట్టి ఈరోజు రామచంద్రరావు ఏమంటున్నాడు, బండి సంజయ్ కొడుకు చేసిన దానికి సంబంధం లేదంటే ఈరోజు బండి సంజయ్ కేంద్ర హోం సహాయక మంత్రి, ఈ దేశంలో రక్షణ కల్పించేటువంటి ఒక రక్షణ వ్యవస్థలో ఉండగలిగినటువంటి మంత్రి. మరి నువ్వే నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు శిక్షించలేనటువంటి వాడు దేశంలో ఉండేటువంటి నేరస్తులను నువ్వేం శిక్షిస్తావు? అసలు నీకు నైతిక బాధ్యత ఉందా? ఈరోజు ఏ ఒత్తిడిలకు మరి రేవంత్ రెడ్డి గారు గత 5-6 రోజులుగా బండి భగీరథను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు, అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రజాపాలన అనుకుంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది మహిళలు మీకు ఓట్లు వేసి మీకు అధికారం కట్టబెట్టారు. ఈ రాష్ట్రంలో ఈ రకమైన మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని, మహిళల మీద జరిగే ఒక మహిళల బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని మీరు చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన వాడికి శిక్ష పడేలాగా, బాధితులకి న్యాయం జరిగేలాగా మీ ప్రభుత్వం వ్యవహరించినప్పుడే మీ మీద విశ్వాసం ఉంటుంది తప్ప లేకపోతే రాబోయే రోజుల్లో మీకు సీతాపతి సాపేక్షలాగా ఉంటుందనేటువంటి మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాము. బాధితులకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి రక్షణ జరగాలి, నిందితుడు శిక్షించబడాలి. బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టింది. రాబోయే రోజుల్లో ఇది ఏమాత్రం కూడా దీంట్లో రక్షణ కల్పించలేకపోయినా, అరెస్టు చేయకపోయినా, బండి సంజయ్ రాజీనామా చేయకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మాత్రం హెచ్చరిస్తాం. బండి సంజయ్ హోమ్ మినిస్టర్ సహాయక మంత్రి కాబట్టి కావాలని అమ్మాయి ట్రాప్ చేసింది, డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి బీజేపీ. అది ఏమి కాదు, ఒక అమ్మాయి బయటకు వచ్చి నా మీద అన్ని అత్యాచారం జరిగిందని చెప్పడానికి రేపు పొద్దున పిల్ల భవిష్యత్తు ఉండకూడదా? రేపు అమ్మాయికి పెళ్లి కావాలా, రేపు ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మామూలుగా ఉన్న వాళ్ళకే పెళ్లిళ్ళు జరగట్లేదు. ఈ రకంగా నా మీద అన్యాయం జరిగింది, నా మీద అత్యాచారం జరిగిందనే పిల్ల రేపు అమ్మాయి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నిస్తా ఉన్నాము. అమ్మాయి భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు ఇతను ఒక్కడిని వదిలిపెడితే రేపు ఇంకో ఎంతమంది నాయకుల పిల్లలు
ఈ రకమైనటువంటి అత్యాచారాలకు పాల్పడతారనేటువంటిది. అంటే చట్టాలు ఎప్పుడు చుట్టాలు కాకూడదు, చట్టము తన పని తను చేసుకుంటూ పోవాలా. తప్పు చేసినటువంటి నేరస్తుల్ని శిక్షించే విధంగా మన క్రైమ్ బ్యూరో వాళ్ళు చెప్తా ఉన్నారు, నేరస్తుల్లో 10 మందిలో ఒకరికి మాత్రమే శిక్ష పడుతుంది, మిగిలిన 9 మంది కూడా శిక్ష నుంచి తప్పించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు బహిరంగంగా. ఆ బహిరంగంగా తిరిగేటువంటి వాళ్ళు మరిన్ని నేరాలు చేస్తూ ఉన్నారు. నిందితుడికి ఒక నేరస్తుడికి తగిన శిక్ష పడినట్టయితే ఇలాంటివి అంటే భవిష్యత్తులో నేరాలు జరగకుంటుంటాయనేది మేము మహిళా సంఘాలుగా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ భయం అనేటువంటిది ప్రజల్లో లేకుండా పోయింది. ఈరోజు మద్యము, డ్రగ్స్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది ఇది జరిగింది. అక్కడ ఫామ్ హౌస్ జరిగింది. అక్కడ ఏం జరిగింది? ఏ పార్టీలోనో డ్రగ్స్ తీసుకునో మద్యం తాగో ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి అంటే ఏమంటారు దుశ్చర్యకు పాల్పడ్డారని మాత్రం చెప్పదలుచుకున్నాము. ఎవరైనా సరే ఎంతటి స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు అంటే కేంద్ర హోం సహాయక మంత్రి ఉన్నటువంటి కొడుకు అసలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందో, ఇప్పటికే పరారులో ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? పరారులో ఉంటే కేసు తప్పుదోవ పట్టడానికి అని పరారులో ఉంచుతున్నాండి. తప్పుదోవ పట్టాలి దొరకడానికి మినిస్టర్లుగా ఉన్నాం కాబట్టి ఇంకా 4 రోజులు అట్లనే మప్ప కొడితే, ఇప్పటికే 6 రోజులు అవుతుంది, ఇంకా 4 రోజులు మప్ప కొడితే ఎట్లయినా చల్లబడుతుంది అనేది చూస్తారు. మరి తప్పు చేయనప్పుడు వచ్చి సిలిండర్ కావాలి కదా, దాక్కోవాల్సిన అవసరం లేదు కదా. సరే సిలిండర్ కావాలన్నప్పుడు నువ్వేం ప్రూఫ్ ఇచ్చినావు? నీ అంతా నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కాదు కదా. సర్టిఫికేట్ ఇవ్వాల్సిన డాక్టర్లు సర్టిఫికేట్ చెప్పాల్సిన ఆయన నిజమా కాదా, హత్యానా నిర్దోష అని చెప్పాల్సిన పోలీసు వ్యవస్థ. మరి పోలీసు వ్యవస్థ ఏం పని చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి బీజేపీ ప్రభుత్వం ఉన్న మహిళల మీద హత్యలు చేసుకుంటా పోతున్నారు. మినిస్టర్లు, మంత్రులు వాళ్ళే హత్యలు చేసుకుంటా. మరి రక్షణ ఎక్కడ ఉంది? ఎవరిని అడగాలి? సరే నీ కొడుకు తప్పు చేయాలి, మరి ఆ పిల్లకు న్యాయం చేయాల్సింది ఎవరు తప్పు చేయాలి? నువ్వైనా చెప్పు, నువ్వైనా సర్టిఫికేట్ ఇవ్వాలి. నా కొడుకు చేయలేదు, వేరే వాళ్ళు ఉన్నారని నువ్వు సర్టిఫికేట్, అది నమ్ముతాం. కానీ చేయలేదంటే ఎట్లా? మంది చెయ్యాలి. మనిషి 6 గంటలు చెప్పాలి, ఇష్టం కూర్చోాలి, అవసరం ఏముంది? తప్పు చేసినోడు తప్పించుకొని ఉంటాడు, దాక్కొని ఉంటాడు. బలి అయిన మనిషి ఏమో 6 గంటలు చెప్పి పొలిసాము. ఎక్కడ న్యాయమండి? దేనికి న్యాయం? మీరేమంటారు? బీజేపీ ప్రభుత్వం అంటే బేటీ బచావో బేటీ పడావో. బీజేపీ రేప్ చేస్తుంది, బీజేపీ హత్యకు దాడి వచ్చింది, బీజేపీ వాళ్ళు మళ్ళీ పూల దండలు వేసుకొని బయటకు వస్తారు. మరి మీరు ఓటు వేయించుకునేటప్పుడు ఉన్న నిజాయితీ మహిళలను కాపాడుకున్నప్పుడు ఎందుకు లేదు? మహిళలకు న్యాయం చేసేటప్పుడు ఎందుకు? మీరు నిజంగా తప్పు చేయాలప్పుడు మీరు రాజీనామా చేసి ఏ అమ్మాయికి ఎవరు అన్యాయం చేసిరో, అమ్మాయికి ఎందుకు అన్యాయం అయింది, అమ్మాయి దేనికి బలైంది, దానికి న్యాయం చేసి అప్పుడు మీ పార్టీకి మీరు కాపాడుకోండి. కానీ బురదలు చల్లాలంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు లేదు. ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ పేర్లు కూడా బండి సంజయ్ పేరు ఎందుకు వచ్చింది? బండి సంజయ్ కొడుకే చేసింది అని ఎందుకు వచ్చింది? ఆయన తప్పు చేసిండు కాబట్టి ఆయన పేరు వచ్చింది. కుట్రలు నేర్పించు, మరి కుట్రాలంటే నేర్పించు. ఇప్పుడు నువ్వు షర్ట్ వేసుకున్నావు, దాని మీద మచ్చ ఆడదంటే నువ్వు కడుక్కొని చేయాలి, లేదా మచ్చ ఎవరేసో చూడాలి. కానీ అది నేను పోతా అయితే పడ్డది నాకు తెలియదు అంటే వేసుకున్న షర్టు నువ్వు ఎవరాలు వేసుకురా కాబట్టి అది ఇప్పించు, నువ్వు అది చూపించకుండా అయితే ఇడిచిపెట్టాను కాదు. డబ్బులకు ఏదైనా ఆమె డబ్బులకు చేసిందా, దేని నుంచి ముందలు తెచ్చి చూపి. మళ్ళీ సరే డబ్బులకు చేసిందా, డబ్బులకు ఎక్కడ చేసింది, దేనికోసం చేసింది, ఎక్కడ కలిసింది, ఎటువంటి పరిచయం ఉంది? డబ్బులు ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు వాళ్ళందరూ దొరకాలి. నీ కొడుకు పేరు ఎందుకు చెప్పి అఫురు పని ఇవ్వండి మాకు, అఫురు ఇస్తే అదే నమ్ముతాం. కానీ డబ్బుల కోసం అంటే రాష్ట్రంలో ఎవరి దగ్గర లేని డబ్బు నీ దగ్గర ఉందా? అహంకారం నీదే ఉందా? తప్పుదార పట్టించుకోవడానికి ప్రయత్నం చెయ్యక బండి సంజయ్. ఏవైనా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బాలికను న్యాయం చేయి, ప్రేమ లేకుంటే ఇంకా అది ముందు కొనసాగుతుంది. ఏ ప్రజల కోసం ఓటు కోసం తిరిగినావో అదే చెప్పుల దండ బట్టలు ఇప్పి కొట్టి పంపించే పరిస్థితి తెచ్చుకోకు. 24 గంటల్లో నీ కొడుకుని తీసుకురా. నీ కొడుకు దగ్గర ఏముందో, ఏ పురుపుదా, నీ కొడుకు ఏ విధంగా కాదా, ఎవరున్నా నీ కొడుకు అమ్మటు, నీ కొడుకు చేయనప్పుడు ఎవరు చేసిరు అనేది అది పురుపు చూపించాలి. మరి ఎందుకు కాదు ఇప్పుడు దాకా? ఎంతో మంది చచ్చిపోయినా 24 గంటల్లో చూపిస్తారు. దొంగలు పట్టుకుంటే ఇంటి తాళాలు ఎత్తుకపోతే వాడికి అరగంటలో అరెస్ట్ చేస్తారు, ఎన్ని శిశు ఫుటోస్లో పట్టుకుంటారు. మరి 4 రోజులకు 6 రోజులకు ఎందుకు పట్టలే? ఇంకా ఎందుకు చేయలే? మరి పట్టాల్సిన హక్కు ఉంది కదా. మరి సరే మీరు చేయలే తప్పు, మీరు మినిస్టర్గా ఉన్నారుగా, ఆ పోస్ట్కైనా విలువ ఇచ్చి నీ పార్టీని కాపాడుకోవాలంటే ఆ బాధ్యతగా న్యాయం కావాలి. బాధ్యతకు న్యాయం కాకపోతే నిన్ను మాత్రం ఇడిచే పరిస్థితే లేదు. హస్తం ఉంది కాబట్టి మినిస్టర్ ఉన్నారు కాబట్టి, మినిస్టర్ ఉన్నారు కొనవచ్చు పోలీసులు చేయరు. తెలంగాణ పోలీసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు, ఫ్యామిలీ పోలీసులు అంటారు. ఆపదలు ఆదుకున్న 100 కాల్కి ఫోన్ చేయరు. ఆపదలో ఈ నెంబర్ స్క్రీన్ షాట్లో నెంబర్ పంపుతారు. కానీ ఆ రేపైపోయి చచ్చిపోయి ఏమనగా
అని 4 రోజులు ఓ టీవీ మీడియాలో అక్కడ ఇక్కడ అంతా చూపించేస్తారు, 3 రోజులు కూసగొట్టిస్తారు. ప్రభుత్వాలు అదంతా వేరే కదా మరి, రాష్ట్రంలో కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ కదా, ఒకే ప్రభుత్వం కాదు కదా, రెండు వేరు ప్రభుత్వాలు కదా. అట్లా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర సీఎం అయితే న్యాయం చేయాలి కదా, మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరుంది? సరే హోమ్ మినిస్టర్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి అది చేసిరు, బీజేపీ వాళ్ళు చేసినప్పుడు కాంగ్రెస్ గారు నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యత నిలిపేయాలి కదా. మరి బాధ్యతలు కాపాడాల్సిన మహిళలు కాపాడాల్సిన ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి ఇదంతా కాకుండా నిజమైన బాధ్యతలు నీ కొడుకే, కాబట్టి నీ కొడుకే తప్పు చేసాం కాబట్టి నువ్వే స్వయంగా ఒప్పుకున్నట్టే. ఇది నా దృష్టిలో నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి కేసు తప్పు దానిలో పంపిస్తావు. నువ్వు ఒప్పుకోలేని కొడుకు తప్పేదంటే తక్షణం నీ కొడుకుని తీసుకురా, లేకపోతే రాజీనామా చేసి నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చో. అప్పుడు ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడాలి. ఈ శిక్ష పడేదాకా కాదు పని. కాబట్టి నువ్వు నిరూపించుకో, నీ కొడుకు వచ్చినా నువ్వు కూర్చో లోపల. అప్పుడు తండ్రి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు నీ పోస్ట్ పార్టీ గురించి మాట్లాడుతున్నావా? మహిళల గురించి మాట్లాడు. నీ పార్టీ కాపాడుకుంటాను కదా. నీ ఓటేసిన ప్రజలకు నిజమైన న్యాయం చెప్పు, నిజంగా మాట్లాడి చెప్పు. మరి నీకు పార్టీ కాపాడుకుంటానికి చేయలేదని చెప్తా నువ్వు చెప్పుకుంటే అయిపోతుందా? అదే నీ ఇంట్లో ఆడపిల్లలకైతే, నీ తల్లికో నీ చెల్లికో నీ అక్కకైతే ఊకుండేటోడివా? నీకైతే ఒక న్యాయం, పబ్లిక్ ఒక న్యాయమా? నువ్వు పబ్లిక్లో ఉంటున్నా, పబ్లిక్ తోటి ఉన్నా, పబ్లిక్ తోటి బతుకుతున్నావు, పబ్లిక్ ఓట్లు నీకు కావాలి. పబ్లిక్లో బీజేపీ మళ్ళీ ముందుకు రావాలంటే నువ్వు నేర్పించి బట్టి సచ్చావు. బీజేపీలో భరతమాతకి జై, భరతమాతకి జై అంటారు కదా, మరి అది నామరూపం కోసము. భారతమాత జై అనాలి, వాటర్ తోటి ఒట్టు తినాలి, మట్టితోటి ఒట్టు తినాలి, గడ్డితోటి వాటర్ ఎవరు? గంగమాతనే కదా. మరి నువ్వు గంగ మీద ఒట్టేసినప్పుడు మరి గంగమాతలు ఒట్టేసే హక్కు ఎక్కడుంది నీకు? భారతమాత జై హక్కు ఎక్కడ ఉంది నీకు? ఆ హక్కులు లేవు కదా నీకు. ఆ హక్కులు కావాలంటే నీ కొడుకుని తీసుకురా, లేకపోతే నువ్వు కూర్చో. ఈరోజు తెలంగాణ సమాజంలో మహిళలకు ఎటువంటి విలువ ఇస్తున్నాం అనేది ఈ ఇన్సిడెంట్ బట్టి చెప్పగలుగుతాం. బండి భగీరథ్ ఇంతకుముందు అతని పైన 2-3 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. దానిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం, ఈ ఒక మైనర్ పైన అతను లైంగిక దాడి చేసి, ఎన్నోసార్లు లైంగిక దాడి చేసి వారిని బెదిరించి, వారి కుటుంబాన్ని కూడా బెదిరించి ఈరోజు హనీ ట్రాప్ అనే ఒక విషయం పైన వారి పైన రివర్స్ కేసు చేసి ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బండి భగీరథ్. ఇప్పుడు అతన్ని విదేశాలకు దాటించారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వత్తాసు పలికిండు. వారిని పార్టీకి పంపించి చేతులు తిప్పుకున్నారు. మరి బాధిత కుటుంబానికి న్యాయం ఎవరు చేయాలా? ఇప్పుడు డీజీపీ గారిని మేము హెచ్చరిస్తున్నది ఒకటే, వారికి 24 గంటలలో న్యాయం జరగకపోతే, బండి భగీరథ్ని తీసుకొచ్చి జైల్లో వేయకపోతే డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తాం, అట్లనే సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. చేయకపోతే కూడా ఆయన పైన మేము దాడులకే దిగుతామని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రకటిస్తున్నాం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంబంధం ఉందా? కొడుకు వేస్తే అతని రాజీనామా చేయమని ప్రొటెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు అధ్యక్షుడు. ఒకవేళ ఒక నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్ కూడా ఈ తప్పు చేస్తుంటే, అతను కూడా దొరకకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు తీసుకెళ్లి కోర్టులో కూర్చోబెట్టలేదండి స్టేషన్లో? మరి కామన్ మ్యాన్కి ఒక తీర్పు, పదవులు ఉన్న వారికి ఒకలాగా న్యాయం. ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమానమే కదా, అందరికి సమాన హక్కులు ఉండాలి కదా, సమానమైన న్యాయం జరగాలి కదా. మరి ఇక్కడ ఎందుకని అధికార దుర్వినియోగం జరుగుతుంది? అధికారం ఉన్న వారికి ఏమో న్యాయం జరగదు. ఇక్కడ న్యాయం జరగాల్సిన పిల్లలకి, వారికి, ఆ కుటుంబాలకి అసలు భరోసా ఉన్నవారు వారికి పైగా వారి పైన దాడులకు దిగుతారు, వారిని బెదిరిస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది ఈ తెలంగాణ సమాజంలో? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్గా మేము దాడులకే దిగుతామని డైరెక్ట్ హెచ్చరిస్తున్నాం బండి సంజయ్ని. హనీ ట్రాప్ అనేది ఎవరిపైన యూజ్ చేస్తారండి? ఆర్మీలో కానీ, లేదా ఇంటెలిజెన్స్, లేదంటే ఇటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలలో ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి స్పైస్ పంపించి హనీ ట్రాప్ అనేది చేస్తారు. ఇక్కడ హనీ ట్రాప్ చేయడానికి ఈమెకు ఏం అవసరం? ఈమె 400 కోట్లకు అధిపతి ఉన్నది, ఈమెకు 5 కోట్ల కోసం హనీ ట్రాప్ చేస్తారు ఎవరైనా? దీనిపైన ఖచ్చితంగా డీజీపీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్గా మేము దాడులకే నిర్వహిస్తాం. ఇక్కడ మల్కాజ్గిరి సిపిగా ఉన్నటువంటి సుమతి గారు ఒకరోజు రాత్రి 40 మంది ఆగంతకులు వచ్చిన వస్తామని అడిగారు. ఇక్కడ లేడీస్ కి సేఫ్టీ లేకుండా ఉందని చెప్పి మాట్లాడారు సుమతి. ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? ఇప్పుడు ఆమె స్పెషల్గా ఆమె అంతటా ఆమె ఒక ఎక్స్పీరియన్స్ చేసింది. రాత్రి వచ్చిన తర్వాతనే ఒక ఎస్పీ గారికి ఎటువంటి రక్షణ లేకపోతే ఈ తెలంగాణ సమాజంలో చిన్న చిత్క ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుందండి? వారికి సేఫ్టీ ఉంటుందా ఈ దేశంలో? ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత మహిళలకి రీసెంట్గా మనం చూసిన మహిళా బిల్లు పెట్టినామని, వాళ్ళు మహిళలకు ఏమైనా చేసే వాళ్ళేనా? మహిళలకి వ్యతిరేకులు వీళ్ళంతా, మహిళలను తొక్కిపెట్టే వ్యవస్థ వీళ్ళంతా, బీజేపీకి సంబంధించి కూడా. ఇప్పుడు సుమతి గారు ఆమె అంత పెద్ద సాహసం చేసిరని ఆ ఒక్కరోజు నాటి చేసిరు, అది ఓకే, అందరూ
హ్యాట్సప్ చేస్తారు దానికి. మరి ఇటువంటి విషయాలపైన ఆమె మాట్లాడారు కదా, ఒక స్త్రీగా మాట్లాడాలి, ఆమె ఒక పదవిలో ఉన్నారు, ఆమె ఎస్పీగా ఆమె దీనిపైన స్పందించాలి, ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం కదండి. ఇప్పుడు ఈ కేసుని కూడా డీల్ చేసిన ఆఫీసర్ ఆమె పేరు నాకు తెలియదు, కానీ ఆమె ఏం చెప్తున్నారు, బండి భగీరథ ఎస్కేప్ అయ్యాడు, ఇక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు, మాకు దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు తీసుకొచ్చి వాళ్ళ డాడీని తీసుకొచ్చి కూర్చోబెట్టమని స్టేషన్లో. కామన్ పీపుల్కి అయితే అట్లా చేస్తారు కదా, పిల్లలు దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని చూసినప్పుడు ఇప్పుడు బండి సంజయ్ని కూర్చోబెట్టాలి, అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఇది చేయకపోతే మాత్రం మేము ఎక్కడైనా దాడులు చేయడానికి కూడా వెనకాడమని స్పష్టం చేస్తాం. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, హోం సహాయక మంత్రి కాబట్టి అమ్మాయి కావాలని ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది, ఇది హనీ ట్రాప్ జరిగింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాదిస్తారు. అదే చెప్తున్నా కదండి, ఈ కేసుని పక్కదో పట్టించడానికి, ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడడానికి రివర్స్ గా ఈ బాధిత కుటుంబం పైన బెదిరింపులకి ఇటువంటి కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. అతను ఇవన్నీ తెలిసినా కూడా వీళ్ళు ఈ పని చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని కూడా. సో దీనిపైన ఖచ్చితంగా ఈ హనీ ట్రాప్ అనేది మొత్తం ట్రాష్ అండి. ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడడానికి దీని నుంచి పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మిగిలినది ఏం లేదు ఇందులో. సిట్ అనేది ఇప్పుడు కాలయాపన చేయడానికి తప్ప ఇది ఏంటి పనికిరాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, కేసు అయినప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా పోలీసులు వీటిపైన చర్యలు తీసుకుంటారు కదా. మరి దీనిపైన సిట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఇక్కడ రేప్ జరిగింది అనేది ఆమె కరెక్ట్ చెప్పింది, డైరెక్ట్ గా చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత పోలీసులు తీసుకెళ్లి అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ సిట్ దీనిపైన ఇదేం పెద్ద ఇష్యూ, ఇది అందరికి తెలిసిన ఇష్యూ. ఒక మహిళ ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటండి? ఇమ్మీడియట్ గా తక్షణ అంటే కామన్ మ్యాన్ ఒకలాగా న్యాయం జరుగుతుంది, వీళ్ళకు న్యాయం. బిఎన్ఎస్ ప్రకారం 63, 64 సెక్షన్ల ప్రకారం అతన్ని తీసుకొచ్చి ఆయన కఠినమైన శిక్ష వేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. आज हम सीपीआई हैदराबाद काउंसिल और हम एज ए सोशल एक्टिविज्म यहाँ टैंक बॉन्ड पर आए हुए हैं और आज मुझे लगता है कि आज हम चैन से सो नहीं सकते, चैन से जॉब को जा नहीं सकते, बिकॉज अभी एक कहावत याद आ रहा है कि जहाँ भी देखो हवस के जल्लाद बैठे हैं, जहाँ भी देखो हवस के जल्लाद बैठे हैं, संभाल कर रखो अपने फूल जैसी बेटियों को, देश चलाने वाले बेऔलाद बैठे हैं, देश चलाने वाले बलात्कारी बैठे हैं। सो देखिए, आप भारतीय जनता पार्टी की राजनीति को और भारतीय जनता पार्टी के काम करने के तरीकों को अगर आप देखते हो तो आपको क्या दिखता है? भारतीय जनता पार्टी बोलती है, मोदी जी बोलते हैं हम देश के लिए काम कर रहे हैं। आप कभी भी आप नोटिस करो, जब ऑपोजिशन पार्टी के कोई भी लीडर कुछ भी छोटा सा भी काम करते हैं तो भारतीय जनता पार्टी के कश्मीर से लेकर कन्याकुमारी तक नेता तक ऑल गवर्नमेंट्स उसका प्रोपेगेंडा करती है। कांग्रेस ने ये कर दिया, तृणमूल कांग्रेस ने ये कर दिया, डीएमके ने ये कर दिया। लेकिन जब भारतीय जनता पार्टी के लीडर्स जब कुछ गलत करते हैं, जब बलात्कार करते हैं, जब भ्रष्टाचार करते हैं तो ये इनके मुंह में सांप सूंघ जाता है। इट्स वेरी साइलेंट। व्हाई? क्योंकि भारतीय जनता पार्टी एंड प्राइम मिनिस्टर नरेंद्र मोदी इज नॉट वर्क फॉर इंडिया, इट्स नॉट वर्क फॉर पीपल। भारतीय जनता पार्टी एंड प्रधानमंत्री नरेंद्र मोदी इज वर्क फॉर अडानी अंबानी। अभी आप देखो देश के अंदर हमारी करेंसी का क्या हाल है, इसका जिम्मेदार कौन है? इस देश का मुसलमान। यू आस्क बीजेपी स्पोक्सपर्सन, यू आस्क बीजेपी गवर्नमेंट, हु इज अकाउंटेबिलिटी? किसकी जिम्मेदारी है? देश के अंदर डॉलर का रेट रुपया का रेट गिर रहा है, किसकी जिम्मेदारी है? इन्फ्लुएंस बढ़ रहा है, किसकी जिम्मेदारी है? लोग को एम्प्लॉय नहीं मिल रहा है, युवाओं को इंस्टीट्यूशन की अच्छी हालत नहीं है, पेट्रोल नहीं मिल रहा है, गैस नहीं मिल रहा है, ओनली नहीं, कुछ नहीं, देश खतरे में है, देश खतरे में है। अरे जब देश खतरे में है तो जग बना रहे हो क्या? जब देश खतरे में है तो देश की सरकार से रिजाइन दो और देश से भागने का काम करो। ऑल आर्मी चीफ हिंदूज, ऑल सीएम आर हिंदू, मोदी इज हिंदू, ऑल यूनियन मिनिस्टर इज हिंदू। वाई हिंदू खतरे में है? हिंदू खतरे में नहीं है, तुम्हारी पार्टी और तुम्हारी गंदी राजनीति खतरे में है और तुम्हारा सत्ता खतरे में है। आपको समझने का काम करना पड़ेगा। भारतीय जनता पार्टी को मैं कहना चाहता हूँ, आप याद रखो, जिस दिन जनता होश में आएगा आपको चप्पल छोड़कर देश से भागना पड़ेगा। जनता बेवकूफ नहीं है, आप जनता को बेवकूफ नहीं बना सकते हो। हमेशा भारतीय जनता पार्टी बोलती है कि भारत माता की जय, हम ही असली भारत माता को बचाने वाले हो। अब ये इंसिडेंट के ऊपर आप क्या? तो हम क्या समझना, बलात्कार करना
बलात्कारी को सपोर्ट करना क्या भारत माता की जय को सपोर्ट करता है क्या? आप बताओ मुझे, क्या मुसलमानों को गाली देना ये भारत माता जी को सपोर्ट करता है क्या? क्या भारत को रिप्रेजेंट करना चाहते हैं आप? क्या भारत को रिप्रेजेंट करना चाहते हैं? मुसलमान को गाली देना एक्चुअल भारतीय हो क्या? मुसलमान को बांग्लादेशी बोलना ये रिप्रेजेंट करना चाहते हो भारत को? बलात्कारी को सपोर्ट करना ये भारत का दुनिया भर को क्या दिखाना चाह रहे हो आप? हम सपोर्ट करते हैं भारतीय जनता, हम सपोर्ट करते हैं बलात्कारी को, हम सपोर्ट करते हैं कैपिटलिज्म को, हम सपोर्ट करते हैं डिस्क्रिमिनेशन को। ये टोटल बीजेपी मीन्स नॉट भारतीय जनता पार्टी, बीजेपी मीन्स एक्चुअली एंड रियली बलात्कारी जनता पार्टी, and Narendra Modi is world level hateness leader, waste leader, nonsense leader.